నిన్న ఒక ఛానల్ కొందరు టీడీపీ నాయకులు జగన్ జైల్లో ఫోన్ వాడుతున్నాడని నానా హడావిడి చేశారు. జైల్లో ఫోన్ సదుపాయం వచ్చి దాదాపు 2 నెలలు అవుతున్నా జగన్ ఇంతవరకు ఒక్కసారి కూడా ఆ సదుపాయాన్ని వినియోగించుకోలేదు. గత 14 నెలల 20 రోజులుగా జగన్ ఫోన్ అనే వస్తువును ముట్టను కూడా ముట్టలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి ఆరోపణలు చేస్తున్న మీరు చెప్పగలరా నేను చెప్పినంత కరాఖండిగా? జగన్ ఫోన్ లో మాట్లాడినట్టు మీరు ఎటువంటి రుజువులు తెచ్చినా నేను మరో మాట మాట్లాడను. కానీ మీరు రుజువు చేయలేకపోతే మీతో అబద్ధాలను అసత్యాలను ప్రచారం చేస్తున్న మీ పార్టీ నాయకుడు రాజకీయాలు మానుకుంటాడా? అబద్ధాలను అసత్యాలను ప్రచారం చేస్తున్న ఛానల్ మూసుకుంటారా? అయినా నిజాయితీతో రాజకీయాలు చేసే జగన్ లాంటి వారికి దొంగ ఫోన్లు చేయాల్సిన కర్మ పట్టలేదు. చీకటి ఒప్పందాలు, తెరచాటు వ్యవహారాలు, 2 కళ్ళ సిద్ధాంతాలు గల చంద్రబాబు లాంటి వారికే అది అవసరం. FDIలో ఓటు వేయించడానికి, చిన్న వ్యాపారుల పొట్టకొట్టి కాంగ్రెస్ ను గట్టెక్కించడానికి అహ్మద్ పటేల్ గారితో మాట్లాడుకోవాలన్నా, అవిశ్వాసంలో గట్టెక్కిస్తామని కిరణ్ గారితో మాట్లాడుకోవాలన్నా, చీకట్లో చిదంబరం గారితో కలవడానికి అపాయింట్మెంట్లు తీసుకోవాలన్నా చంద్రబాబు గారికే దొంగ ఫోన్లు అవసరం. యనమల రామకృష్ణుడు గారైతే గత 17 నెలల్లో ప్రజా సమస్యల మీద ఎన్ని మాటలు మాట్లాడారో, ఎన్ని ఉత్తరాలు రాశారో, జగన్ జైలు జీవితం గురించి ఎన్ని మాటలు మాట్లాడారో తన్ను తానే ప్రశ్నించుకోవడం మంచిది. జగన్ గురించి మాట్లాడడానికి ఆయనకు చంద్రబాబు గారు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని ప్రజలు అనుకుంటున్నారు. అయ్యా రామకృష్ణుడు గారు, జగన్ వారానికి 6గురిని మాత్రమే కలుస్తున్నాడు. మీరు భయపడుతున్నట్టు ఆయన ఫోన్ వాడడం లేదు. దయచేసి మీరు ఇప్పుడైనా ప్రజా సమస్యల మీద స్పందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయినా రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంటే ఈ నాయకులంతా బయట ఉండి ఏం చేస్తున్నారు? చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? జైల్లో ఉన్న ఫోన్ లో ఎవరితో మాట్లాడుకున్నా, వారానికి 6గురినే కలుస్తూ ఉన్నా, జూలై 30న తెలంగాణ మీద ప్రకటన రాకముందే జూలై 25నే జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాడు. రాజీనామాల కంటే ముందే హోమ్ మినిస్టర్ షిండే గారికి పార్టీ తరపున లెటర్ కూడా రాయించాడు. సమస్యలన్నిటినీ పరిష్కరించాలని తరువాత కూడా లెటర్ రాయించాడు. తెలంగాణ ప్రకటన వస్తూనే తను రాజీనామా చేయడంతో పాటు తన తల్లితోనూ చేయించాడు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆవేదన చెందుతూ నిద్ర పట్టడం లేదన్నాడు. ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తానన్నాడు. జగన్ అంతగా బాధపడుతూ ఉంటే 50 ఏళ్లు పైబడిన మా అత్తగారి మాతృ హృదయం తల్లడిల్లిపోయింది. జగన్ ను వద్దని వారించింది. ఈ రోజు తన కొడుకు ఇన్ని కష్టాలు బాధల్లో ఉండి కూడా రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాడని, ఆ కొడుకు తరఫున ప్రజలతో నిలబడ్డం తన కర్తవ్యమని ఈ రోజు ఆ తల్లి ముందుకొచ్చింది. ఇన్ని కష్టాల మధ్య ఉన్న ప్రజా సమస్యలపై జగన్ చూపించిన చొరవ, జగన్ తీసుకున్న నిర్ణయాలు మరి ఏ నాయకుడు తీసుకోలేదు. ఒక ప్రాంతంలో ఓట్లు సీట్ల కోసం కాంగ్రెస్, టీడీపీలు మరొక ప్రాంతానికి అన్యాయం చేస్తూ ఉంటే జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ తప్ప మరి ఏ పార్టీ నోరు మెదపలేదు. 2-3 నెలలుగా ఢిల్లీ వెళ్ళొస్తూ అన్నీ తెలిసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ ప్రకటన తర్వాత 3 రోజులకు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మొట్టమొదటి మాటలు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలు పగలగొట్టకండి అని. ఆ తరువాత 10 రోజులకు రాష్ట్ర ప్రజలందరూ తమ సమస్యల గురించి పోరాటం చేస్తూ ఉంటే ఆయనేదో తనకు తెలంగాణ ప్రకటన అప్పుడే కొత్తగా వినపడినట్టు మాట్లాడారు. ఇక చంద్రబాబు గారేమో మొదటి రోజు కొత్త రాజధానికి డబ్బులన్నారు. తర్వాత తన దగ్గరకు వచ్చిన జేఏసీ వాళ్లతో నిర్దయగా నేను లేఖను ఉపసంహరించుకోలేను అన్నారు. ఇదిలా ఉండగా ఆయన పార్టీ ఎంపీలు 2 కళ్ళ సిద్ధాంతం పాటిస్తూ ప్రజల ముందు కొత్త నాటకాలు ఆడుతున్నారు. ఇచ్చిన మాటకు నమ్మిన దానికి కట్టుబడి నడిచే వైఎస్ఆర్ వారసత్వం జగన్ది. ప్రజల కోసం ఎందాకైనా ముందుకు సాగే వైఎస్ఆర్ వారసత్వం జగన్ది. అన్ని ప్రాంతాల ప్రజల క్షేమం, సంక్షేమం కోరే వైఎస్ఆర్ వారసత్వం జగన్ది. నిజాయితీ, నిబద్ధత, పట్టుదల, విశ్వసనీయత వంటి లక్షణాల గల వారసత్వం జగన్ది. జగన్ మీద అబద్ధాలు అసత్యాలు మాట్లాడే వారికి బైబిల్లో ఒక మాట ఉంది, అబద్ధములాడువాడు తప్పించుకొనుడు, అబద్ధములాడువాడు నశించును అని. ఒక్క బైబిల్లోనే కాదు, ప్రతి మతము అదే చెబుతుంది అనుకుంటా. అలాగే ఇన్ని కష్టాలు పడుతున్న మన రాష్ట్ర ప్రజల గురించి, జగన్ గురించి దేవుడు మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడని, మన రాష్ట్రానికి సంతోషం, సమాధానం త్వరలోనే కలగజేస్తాడనే నాకు గట్టి నమ్మకం ఉంది.
త్వరలోనే మనని, మన రాష్ట్రాన్ని దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వైఎస్ భారతి, వైఫ్ ఆఫ్ వైఎస్ జగన్.